తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని సమాచారం అందుతుంది. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని రాజగోపాల్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మాజీ ఎంపీ వివేక్ కూడా బీజేపీ పార్టీ మారుతున్నారని సమాచారం. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పేర్లు కూడా లేవు. కానీ తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పర్యటన ముగించుకొని వచ్చాక వివేక్ వెల్లడిస్తానన్నారు. పార్టీ మార్పుపై తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు వివేక్. బీజేపీ పార్టీని వదిలేస్తారని వస్తున్న కథనాలలో ఏమాత్రం నిజం లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై వచ్చిన వార్తలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి తెలంగాణ బీజేపీకి కొంత షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండి బీజేపీకి వెళ్ళినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తా ఉంది. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, అదేవిధంగా ధర్మపూర్ నుంచి కూడా వివేక్ వెంకటస్వామి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. అందరూ అనుకున్నట్లుగానే ఇటు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి మాత్రం బీజేపీకి బయటకు వస్తున్నారని తెలుస్తా ఉంది. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా 2 అసెంబ్లీ సీట్లు కోరారని తెలుస్తుంది. బీజేపీ నుంచి ఇటు ఎల్బీ నగర్, అదేవిధంగా మునుగోడు అసెంబ్లీ స్థానాలను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి తన భార్యను బరిలోకి దింపాలని కూడా రాజగోపాల్ రెడ్డి భావించారు. ఎల్బీ నగర్ స్థానం నుంచి కూడా తాను పోటీ చేయాలని కూడా అనుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే బీజేపీ అందుకు ఒప్పుకోలేదని, దానివల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలి జాబితాలో కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, వీరిద్దరిది కూడా బీజేపీ ప్రకటించినటువంటి తొలి లిస్ట్ లో కూడా వీరిద్దరి పేర్లు లేవు. అలాగే వెంకటస్వామి కూడా చెన్నూరు, అదేవిధంగా ధర్మపురి, ఈ 2 అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి పోటీ చేయడానికి ఎంపిక అయ్యారు. అయితే ఆయనకు చెన్నూరు అసెంబ్లీ కాకుండా ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని కూడా వివేక్ వెంకటస్వామి గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. కానీ తొలి జాబితాలో మాత్రం ధర్మపురి అసెంబ్లీ స్థానానికి కూడా ఎస్ కుమార్ ను, బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ ను కూడా బీజేపీ నుంచి బరిలోకి దింపింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, అదేవిధంగా వెంకటస్వామిని మాత్రం ధర్మపూర్ నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇటు తెలంగాణ బీజేపీకి కొంత షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో కూడా ఇటు వెంకటస్వామి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ తీసుకురావడం కూడా ఇద్దరి పాత్ర ఉంది. దీనికి సంబంధించి ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కూడా ఇద్దరు కూడా బీజేపీని వీడాల్సిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కూడా బీజేపీలో చేరారు. వీళ్ళిద్దరి లక్ష్యం కూడా ఒకటే, సీఎం కేసీఆర్ ని గద్దెదించడమే లక్ష్యంగా కూడా వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించుతాదో ఆ పార్టీలోనే ఉంటామని కూడా మొదటి నుంచి వీళ్ళిద్దరు చెప్తున్నారు. బీజేపీ పార్టీ పుంజుకుంది, కాంగ్రెస్ వీక్ అయింది, బీజేపీ కేసీఆర్ ని గద్దె దించుద్ది అనే ఒక అభిప్రాయంతో వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఆ తర్వాత కొంత బీజేపీ పార్టీ వెనకంజలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని కొంత సర్వేలు చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలనుకుంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది వీరిద్దరు కూడా. మొత్తానికి ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను వెళ్తున్నాననేసి, మునుగోడు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదనేసి కూడా గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో గెలిచినప్పటికీ గత సంవత్సరం మాత్రం కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మునుగోడు నుంచి బై ఎలక్షన్ లో కూడా బీజేపీ పార్టీ నుంచి నిల్చొని స్వల్ప మెజార్టీతో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. కానీ రీసెంట్ గా మాత్రం బీజేపీ పార్టీ ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ లో మాత్రం ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, వివేక్ వెంకటస్వామి పేర్లు కూడా లేవు. వీళ్ళే కావాలని మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడానికి కొంచెం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎల్బీ నగర్ స్థానం కోరుకున్నప్పటికీ బీజేపీ మాత్రం మునుగోడే ఇవ్వడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తన భార్యని మునుగోడు స్థానం నుంచి, అదేవిధంగా తాను మాత్రం ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని మాత్రం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీకి, అదేవిధంగా కోమటిరెడ్డి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామికి. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ పార్టీని మాత్రం వీడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి, ఇటు వెంకటస్వామి మాత్రం ధర్మపూర్ నుంచి, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎల్బీ నగర్ స్థానం అడుగుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం మునుగోడు స్థానం నుంచి పోటీ చేయాలని చెప్తున్న సందర్భం ఉంది. ఆ నేపథ్యంలో కొంత ఆచితూచి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మొత్తానికి ఎల్బీ నగర్ స్థానమైనా ఓకే అని ఒకవేళ రాజగోపాల్ రెడ్డి అనుకుంటే మాత్రం రేపే రాహుల్ గాంధీ సమక్షంలో కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.